तिमिरान्धः शलाखया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वापदान्तिकं। वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवाञ्च श्रीरूपं साग्रजातं सगणरघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं राधा कृष्णपादान् सगणललिता श्रीविशाखान्वितान् च नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्ता स्वामी नित्यनामिने नमस्ते सारस्वते देवी गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे नमो महावदन्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्य नाम्ने गौरत्विषे नमः। हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेशा गोपिका कान्ता राधा कान्ता नमोऽस्तुते तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यस्य कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंदा जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंदा जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंदा। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवत सेवया भगवते उत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी। कृष्णाय वासुदेवाय देवकीनन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः। मुखं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरम्। श्री राधे राधे हरे कृष्ण। సో మనం ఇంకా ఎవరైనా జాయిన్ అవుతారేమో. ఫస్ట్ మహత్వం చెప్పుకుందాము, ఆ తర్వాత జప ఎలా చేయాలో చూద్దాం. ఓకే, నిన్న మనము అధ్యాయం నేర్చుకున్నాము 10వ. సో మీకేమైనా గుర్తుందా? ఏమైనా పాయింట్స్ గుర్తున్నాయా 10వ అధ్యాయంలో? అంటే ఆ మహత్వం తెలుసుకోవాలంటే మరి అది గుర్తుండాలి కదా. హరే కృష్ణ. నిన్న ఏం నేర్చుకున్నాం మనం? హరే కృష్ణ, ట్రై చేయండి. హరే కృష్ణ మాతాజీ. ఎస్, నిన్న మనం ఏం చెప్పుకున్నాము? 10వ అధ్యాయంలో 4 శ్లోకాలు ఇంపార్టెంట్, చతుశ్లోకి అని చెప్పుకున్నాం. సో దాంట్లో ఇంపార్టెంట్ ఏవైనా మీకు అర్థమైతే చెప్పచ్చు. హరే కృష్ణ. ఓని జనరల్గా ఏమర్థమైందో చెప్పండి.
వై యు ఆర్ సైలెంట్? అందరు సైలెంట్గా ఉన్నారు. నరసింహదాస్ ప్రభుజీ మీరు ఆన్ చేశారు. ఏమైనా చెప్పగలరా? ఏమర్థమైంది నిన్న? విభూతి ఐశ్వర్యాల గురించి పరమేశ్వర ఐశ్వర్యాల గురించి స్పష్టంగా చెప్పారు మాతాజీ. హరి బోల్. ఎస్, విభూతుల గురించి అంటే కృష్ణుడి యొక్క గొప్పతనాల గురించి మనం తెలుసుకున్నాం. సంక్షిప్తం ఏంటి ప్రభుజీ? సంక్షిప్తం ఏమని చెప్పు. హియర్. ఓకే, ఎస్. ఫస్ట్ హెచ్ అంటే హియర్, శ్రవణం అనుకున్నాం. ఎస్, భగవంతుడు గురించి ఎంత శ్రవణం చేస్తే అంత దగ్గరికి అవుతాం అన్నమాట. ఈ అంటే ఏమనుకున్నాము? ఎసెన్స్. ఎసెన్స్. HEA. ఏ అంటే యాక్సెప్ట్. ఓకే, అండ్ ఆర్ లాస్ట్ యూనియన్. రియలైజేషన్ అని చదివాము. హరే కృష్ణ. మీరు చూసి చెప్పొచ్చు. హరే కృష్ణ. నాకు కావాలి ఆన్సర్. చెప్తాను. ట్రై చేయండి. పదవ అధ్యాయంలో నేను సంక్షిప్తం అడిగాను. సంక్షిప్తం యొక్క ఎక్స్పాన్షన్ అడుగుతున్నాను ఇప్పుడు. సో మీరు హియర్ అని చెప్పారు. వెల్లడించుట. HEAR అంటే రివీల్, వెల్లడి. ఓకే, రియలైజేషన్ అంటే ముక్తి పొందడం ప్రభుజీ అన్నమాట. అంటే వెల్లడి చేస్తుంది అన్నమాట. H ఫర్ హియరింగ్, E ఫర్ ఎసెన్స్ ఆఫ్ గీత అంటే భగవద్గీత యొక్క సారాంశము, అంగీకారం. ఏ అంటే యాక్సెప్టెన్స్, R అంటే రివీల్, వెల్లడి చేస్తుంది అని. సో ఇది మనం నేర్చుకున్నాం. సో ఈ దీంట్లో మనకి ఏమర్థమైంది మనకి ఏంటి అనేది అంటే భగవంతుడిని ఎంత వింటామో అంత దగ్గర అవుతాం భగవంతుడికి. సో ఆయన గురించి ఇంకా ఇంకా వినాలి అని అనిపిస్తుంది. అప్పుడు లాస్ట్కి చతుశ్లోకిలన్నీ చెప్పుకున్నప్పుడు ఏమవుతుంది, ఒకసారి భక్తి పెరుగుతుంది, ఒకసారి సేవ చేయాలనిపిస్తుంది, ఆ తర్వాత భగవంతుడు చాలా క్లోజ్గా ఫ్రెండ్లీగా ఉండాలనిపిస్తుంది. అన్నీ చేసిన తర్వాత భగవంతుడిలో మనము లీనం, అబ్సల్యూట్ అన్నమాట, ట్రూత్ అది. సో భగవంతుడిలో అబ్సార్ప్షన్ లాస్ట్ది. సో అన్నీ మనకి గిఫ్ట్ లాగా భగవంతుడు ఇస్తూ ఇస్తూ లాస్ట్కి తనలోని ఐక్యం అంటే భగవద్ధామానికి వెళ్ళే మార్గం మనకి దొరుకుతుంది. అది 10వ చాప్టర్ యొక్క సారాంశం. సో ఎప్పుడులాగానే శివుడు పార్వతికి చెప్తూ ఉంటాడు అనమాట. 10వ అధ్యాయం గురించి నేను చెప్తాను పార్వతి, నువ్వు విను చాలా జాగ్రత్తగా అని అంటాడు. సో అక్కడ కాశీపురి అనే పట్టణంలో ఒక బ్రాహ్మణ ఉండేవాడంట. ఆయన పేరు ధీరబుద్ధి. ఆయన పేరు ధీరబుద్ధి. సో ఈ ధీరబుద్ధి అంటే శివుడికి చాలా ఇష్టం అన్నమాట. నంది అంటే శివుడికి చాలా ఇష్టం కదా, భృంగి, నంది ఇవన్నీ వాహనాలు. సో ఎద్దులు ఇవంటే చాలా ఇష్టం శివుడికి. సో నందితోని ఎంత క్లోజ్గా ఉండి ఇష్టపడతాడో అంతే ఇష్టంగా ధీరబుద్ధితోని ఉండేవాడంట. సో ధీరబుద్ధి ఎక్కడ పోతే అక్కడికి పోయేవాడంట. అయితే వీళ్ళకి ఈ నందికి కానీ భృంగికి కానీ భృంగిరిద్ది అని అతను కూడా ఒక సర్వెంట్ అన్నమాట. ఎవరికి? శివుడికి. సో వీళ్ళకి అనిపిస్తుంది, భక్తుడు వెనుక ఎవరైనా దేవుడు తిరుగుతాడా అసలు? ఎందుకని మన స్వామి కైలాసాన్ని, పార్వతీదేవిని, ఫ్యామిలీని అన్నీ వదులుకొని ఈ భక్తుడి చుట్టూ ఎందుకు తిరుగుతున్నాడని ఒకరోజు ఈ భృంగి అడుగుతాడంట. ఎందుకు, అంత గొప్ప భక్తి ఏం చేశాడు అతను, ఎందుకని నువ్వు ఆయనకి ఇంత సర్వీస్ చేస్తున్నావు, ఆయన చుట్టే ఎందుకుంటున్నావు అని అడుగుతారనమాట. ఇద్దరు నంది ఇంకా భృంగి కలిసి అడుగుతారని అనుకోవచ్చు. సో అప్పుడు శివుడు చెప్తాడనమాట. ఏంటి అంటే ఒకానొక సమయంలో కైలాసంలో ఉంటాడు కదా శివుడు.
సో కైలాసంలో రకరకాల ఉద్యానవనాలు, కేవ్స్ అంటే గుహలు అన్నీ ఉంటాయన్నమాట. శివుడు ఏం చెప్తాడంటే, అసలు బట్టలు వేసుకోరు కదా ఇక్కడ మీరు, మీకు చలి పెట్టదా మంచు పర్వతం మీద అంటే, చాలా కేవ్స్ ఉంటాయి, ఎప్పుడు అగ్ని మండుతూ ఉంటుంది, శవాలు కాలుతూ ఉంటాయి, సో ఆ వేడి మాకు సరిపోతుంది అని అంటాడంట. ఆ విధంగా అలా ఉంటాయి అన్నమాట కైలాసం. దాని వర్ణనే వేరే. సో అక్కడ ఒక మంచి ఉద్యానవనం ఉంది. ఆ ఉద్యానవనం పేరు పున్నాగ. సో ఆ పున్నాగ ఉద్యానవనంలో మూన్ లైట్లో అంటే చక్కని చంద్రుడి యొక్క వెన్నెల రాత్రి రోజు ఆయన కూర్చుని ఉన్నాడట. కూర్చుని ఉంటే ఏమైంది, ఒకటేసారి ఒక పెద్ద నాయిస్ అంటే శబ్దం వచ్చింది. ఏంటి అని చూస్తే ఒక్కసారి సడన్గా ఒక స్వాన్ అంటే హంస, పెద్ద హంస అన్నమాట, నల్లని రంగులో ఉండి కింద పడిందంట. సో ఆ రెక్కలన్నీ ఇలా కొట్టుకున్నప్పుడు హంసలు చాలా పెద్దగా ఉంటాయి. మనం చూసిన చిన్న చిన్న బాతులు అవి వేరే. బ్రహ్మదేవుడి దగ్గర ఉండే హంసలు, స్వర్గంలో ఉండే హంసలన్నీ వేరేలాగా ఉంటాయి. పెద్ద రెక్కలేసుకొని ఇలా పటా పటా కొట్టుకుంటూ కొట్టుకుంటూ వచ్చేసరికి ఆ యొక్క ఫ్లాపింగ్ ఆఫ్ ద వింగ్స్, ఆ రెక్కలు కొట్టుకోవడంలో గాలికి కొన్ని చెట్లు కూడా పడిపోయినాయంట. సో అంత పెద్ద గాలి ఒక సుడిగాలిలాగా వచ్చి పెద్ద సౌండ్ చేస్తూ, శబ్దం చేస్తూ కింద పడిపోయి భగవంతుడికి అంటే శివుడికి ఒక తామర పువ్వు సమర్పించిందంట. అప్పుడు ఈ మహాదేవ శివుడు చాలా ఆశ్చర్యపోతాడు. ఇదేంటి చూస్తే హంసలాగుంది, ఇంత నలుపు రంగులో ఉందేంటి అంటే, నాకు పుష్పాన్ని సమర్పిస్తుంది అంటే భక్తి కూడా ఉంది, ఏంటి ఎందుకు ఇలా అని చెప్పేసి అడుగుతాడనమాట. ఏమైంది, నీ నీ వృత్తాంతం ఏంటి, నువ్వు ఎందుకు ఇలా అయిపోయావు అని అడుగుతాడు. అప్పుడు ఓ మహాదేవ, నాకు నీ శరణాగతి కావాలి, నా వృత్తాంతం విను అని చెప్పేసి ఆయన చెప్తాడనమాట. ఎందుకు ఆయనను ఫస్ట్ శివుడిని బాగా పొగుడుతూ ఉంటాడు. నేను కూడా కృష్ణ భక్తుడినే, నీవు మొదటి కృష్ణ సుప్రీం లార్డ్కి నువ్వు ఫస్ట్ డివోటీ, ఫోర్మోస్ట్ డివోటీ. సో అందుచేత నిన్ను చాలామంది చాలా గొప్పగా చెప్పుకుంటారు నీ గురించి. ఎవరు అంటే బృహస్పతి కూడా శివుడి గురించే బాగా చెప్తారంట, అనంత శేష, ఇంకా వీళ్ళందరూ కూడా నీ గురించి చాలా గొప్పగా చెప్తూ ఉంటారు. నేనెంత గ్లోరిఫై చేస్తే మాత్రం, నేనెంత పొగిడితే మాత్రం, నేను ఒక పక్షినే కదా, ఎంతో తక్కువ, నా యొక్క తెలివి బుద్ధి అనేది వాళ్ళ మీద చాలా తక్కువ అని చెప్పేసి మళ్ళీ కూడా ప్రేయర్ చాలా శివుడికి చాలా మంచి ప్రార్థన చేసి శరణాగతి పొందుతాడు. అప్పుడు ఎందుకు, నువ్వెవరు ఏంటి, నువ్వు చూస్తే నీ షేప్ చూస్తే, నీ ఆకారం చూస్తే పెద్ద హంసలాగున్నావు, కలర్ చూస్తే ఒక కాకిలాగా నల్లగా ఉన్నావు, నాకు అర్థం కావట్లేదు ఏంటి చెప్పు అని అడుగుతాడు శివుడు. అప్పుడు శివుడికి తెలియక కాదు, మనకి తెలియాలని అలా ఉంటాయి అన్నమాట కథలు. సో ఆ హంస చెప్పుద్దనమాట. ఏమని అంటే, నేనెవరో కాదు, స్వాన్ క్యారియర్ ఆఫ్ లార్డ్ బ్రహ్మ, అంటే బ్రహ్మలోకంలో ఉండే మంచి హంసని. కానీ నాకు ఒక్కసారి బాగా చక్కగా ఎగరాలి, ఆకాశంలో వెళ్ళాలి అని అనిపించి చక్కగా ఎగురుతూ సంతోషంగా వెళ్తున్నాడు. వెళ్ళేసరికి ఏమైంది, ఒక్కసారి ఒక కొలను చూస్తాడంట. అంటే సరస్సు. ఆ సరస్సులో మంచి తామరాకులు ఉన్నాయంట, తామర పువ్వులు కూడా ఉన్నాయన్నమాట. సో అలా ఉండేసరికి ఆయనకేమనిపించింది, ఈ ఒక్కసారి దిగి ఈ సరస్సులో చక్కగా మనం తామర తూళ్ళు ఏంటి అని చూడాలి అని ఆనందిస్తున్నాడు అంతే. ఆ యొక్క ప్లేస్ పేరు సౌరాష్ట్ర అని అంటున్నారు. అంటే ఇప్పుడు సూరత్ అంట, ఆ బ్యూటిఫుల్ లేక్ అన్నమాట. సో ఆ వండర్ఫుల్గా చాలా అందంగా అని చెప్పేసి ఆయన ఇలా ఎంజాయ్ చేద్దాము అనుకునే లోపలనే కింద పడిపోతాడంట. కింద పడిపోయి ఆ స్వాన్ ఎప్పుడైతే తెల్లగా చక్కగా స్వర్గంలో నుండి వచ్చిందో, బ్రహ్మలోకం నుంచి వచ్చిందో, ఒక్కసారి నల్లగా మారిపోయిందంట. అంటే ఎందుకు పడిపోయిందో కూడా తనకే తెలియదనమాట. ఒకటేసారి నల్లగా మారిపోయి అర్థం కావట్లేదంట. ఏమైపోయింది నాకు, ఎందుకు నేను బ్లాక్ అయిపోయాను, నేను కర్పూరం ఉన్నంత తెలుపు ఉండేదాన్ని, ఇలా నల్లగా అయిపోయాను ఏంటి అని అనుకుంటుంది.
ఈలోపు ఒక వాయిస్, ఒక గొంతు వినిపిస్తుందనమాట. ఎక్కడి నుండి? ఆ లేక్‌లో తామర పువ్వులు ఎక్కడైతే ఉన్నాయో అక్కడి నుండి ఒక వాయిస్ వినిపిస్తుంది. సో, ఆమె అంటుందనమాట, "నీకు ఈ ఈ విధంగా నువ్వు నల్లగెందుకు అయిపోయావు? ఇక్కడ ఎందుకు పడ్డావు?" అని చెప్పేసి నేను చెప్తాను అని అంటే, అప్పుడు ఈవిడెవరో దేవత ఉన్నట్టుంది అని చెప్పి ఆళ్ళకి ఆ తామర పువ్వులకి ప్రదక్షిణం చేసి, "నాకు చెప్పమ్మా" అని అడుగుతాడు. "నేనెందుకు ఇలా నల్లగైపోయాను? ఇక్కడ ఎందుకు పడ్డాను?" అని. అప్పుడు ఆమె ఏం చెప్తుందంటే, "నువ్వు ఒక నలుపైన హంసలాగా ఎందుకు తయారయ్యావు అంటే, నీవు ఇక్కడ తామర పూలు కింద ఉన్నాయి గదా! ఆ యొక్క హంస షాడో తామర పూల మీద పడిందంట. ఇలా ఎగురుతూ వెళ్ళిపోయింది. అదొక పెద్ద అపరాధము. ఎందుకని అపరాధం అంటే, నేనొక అప్సరసను. నేను స్వర్గలోకం నుండి వచ్చిన దాన్ని. సో, అందుచేత నువ్వు నీకు అపరాధం చేశావు గాబట్టి, నీవు పడిపోయావు. సో, నాకు చాలా బాధేసి నీకు విషయం చెప్తే నీకర్థమవుతుందని నేను చెప్తున్నాను అన్నాను. ఎప్పుడైతే ఆ తామర పూలు ఇలా విచ్చుకున్నాయి, సువాసన మంచి సువాసన వస్తుందంట. ఆ సువాసన వల్ల ఎన్నో తేనెటీగలు అవన్నీ గూడా చనిపోయినియి. అంటే ఇక్కడ చనిపోయినియి అని అనట్లేదు. సెంట్ ఫ్రమ్ ఇట్స్ ప్యూరిఫై అట్ ద టైమ్ 7,000 బ్లాక్ బీస్. సో, అన్ని బ్లాక్ బీస్ ఎందుకొస్తాయి? తేనెను తాగడానికి వస్తూ ఉంటాయి. సో, ఆ తామర ముడుచుకుంటుందని తెలిసి కూడా అవి వస్తాయి. సో, అవేం చేసాయి ఒకటేసారి అవి చనిపోయినప్పుడు అన్నీ కూడా స్వర్గలోకానికి వెళ్ళిపోయినియంట. అంటే ముక్తి పొందాయి అని చెప్తున్నారు. సో, ఈ రీజన్, ఈ పవర్ ఉంది కాబట్టే ఇలా జరిగింది. మరి ఈమె ఎందుకు ఇలా తామర పువ్వులయిపోయింది అనండి మళ్ళీ కూడా చెప్తుందనమాట. ఏమి అంటే ముందు ముందు జన్మలో ఈమె ఒక బ్రాహ్మణ ఫ్యామిలీలో ఉండేదంట. మీకు అర్థమైతుందా? హరే కృష్ణ. హరే కృష్ణ. అవుతుంది మాతాజీ. హరే కృష్ణ. ఓకే. సో, ఆ ధీరబుద్ధి అనే బ్రాహ్మణుడు పూర్వజన్మలో హంస. ఓకే. ఈ హంస నల్లగెందుకయిందని శివుడు అడిగేసరికి ఈ వృత్తాంతం చెప్తూ ఉందనమాట. సో, ఆ పువ్వులు ఎవరు అనంటే ఆవిడ ఒక మంచి బ్రాహ్మణ ఫ్యామిలీలో సరోజవదన అనే ఆవిడ అనమాట. ఆమె చక్కగా వాళ్ళ ఫాదర్, వాళ్ళ తండ్రి అన్నీ నేర్పిచ్చారు. మంచి మర్యాద, చాలా అణకువతో మంచిగా ఉండి, భర్త పెళ్లి అయిన తర్వాత భర్త సేవ చేసుకుంటూ చక్కగా ఉండేదంట. కానీ ఒక్కరోజు ఏమైందంటే మైనా పక్షి నల్లగా, మైనా పిట్టలు చిన్నగా ఉంటాయి, నల్లగా ఉంటాయి. సో, ఒక్కొక్కసారి మనకి బర్డ్స్ ఏ కలర్ ఉన్నా గానీ వాటి యొక్క సౌండ్స్ అవి చాలా మందికి నచ్చుతాయి గదా! అట్లా ఈమెకు కూడా బాగా నచ్చిందంట. సో, ఆ మైనాని చూస్తూ, చూస్తూ భర్తకి సేవించడం అంటే అన్నం పెట్టేటప్పుడు ఏదో చిన్న సేవ అనేలో డిస్టర్బెన్స్ వచ్చిందంట. మేబీ కాళ్ళు పడుతుందనుకోవచ్చు, వడ్డిస్తుందనుకోవచ్చు. ఆ భర్త గారికి వెంటనే ఈమె డైవర్షన్ ఎటో అయిపోతుంది. నా మీద కాన్సంట్రేషన్ లేదు అని చెప్పేసి ఒకటేసారి చూసాడంట. చూస్తే ఈమె ఆ మైనాని చూసుకుంటూ ఈయనకి సేవలో కొంత భంగం కలిగింది. అప్పుడు ఆయనకి చాలా కోపమొచ్చేసింది. కోపిష్టి వాళ్ళుంటారు గదా కొందరు. అనవసరంగా క్రోధం తెచ్చుకుంటారు. కోపమొచ్చేసి వీళ్ళంతా పవర్‌ఫుల్ వాళ్ళు. ఈమెని శపించాడంట. ఇంకో జన్మలో నువ్వు మైనా అయిపోతావు అని చెప్పేసి. ఇంకా ఎంత బతిలాడినా అది ఆయన పెద్ద ఋషి కాదు కాబట్టి ఇంగ ఆమె ఏమవుతుంది, ఇంకో జన్మలో మైనా చిన్న పక్షి, నల్ల పక్షిలాగా పుడుతుందంట. కానీ ఈమెకన్నీ వచ్చనమాట. అంటే చక్కని ప్రిన్సిపల్స్ ఆఫ్ ఉప్మా చేస్తే పడుతుండగా భక్తిలో అదైతే ఆమె భక్తిలో ఉంది కాబట్టి అవికి తెలుసు. ఇంకా ఆ పక్షిని ఎవరు తీసుకెళ్లారు అంటే, ఒక ముని ఆశ్రమంలో ఉండే ఒక ముని పిల్లలు అమ్మాయిలు ఆశ్రమానికి తీసుకెళ్లారనమాట. తీసుకెళ్ళి అక్కడ చక్కగా చూసుకుంటున్నారంట మైనాని. సో, ఆశ్రమం అనేసరికి తప్పకుండా ఆస్టెరిటీస్ అంటే పూజలు, వ్రతాలు, ఇంకా అన్నీ చదవడము, వేదాలు వల్లించడం అన్నీ ఉంటాయి గదా! అయితే ఇక్కడ
ఆ మైనా 10వ చాప్టర్ యొక్క శ్రీమద్ భగవద్గీత బాగా వినేసిందంట. రోజు వినేదంట. వినేసరికి ఆమెకేమైంది, ఇంకా మైనా పక్షులు చిన్నవిగా అంత ఎక్కువ సంవత్సరాలు ఉండవు కాబట్టి ఆమె ముక్తి పొంది ఇవి విన్నంతలోనే ముక్తి పొందిందనమాట. అందుకే ఫస్ట్ హియరింగ్ అని చదివాం మనం 10వ చాప్టర్లో. విని విని ముక్తి పొంది హెవెన్లీ ప్లానెట్స్కి వెళ్ళిపోయింది, అంటే పై లోకాలకి వెళ్ళిపోయింది. ఏం పేరుతోని అంటే పద్మావతి అంట ఆమె పేరు. సో ఆమె ఆ పేరుతోని పైన లోకాలకి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయింది పైన లోకాలంటే స్వర్గంలో ఫుల్ హ్యాపీస్ అనమాట. ఇంకా చక్కగా ఉండకుండా ఆమె ఏం చేసింది, ఈ ఈ పూల పల్లకీలు అనొచ్చు, పూల రథాలు, ఫ్లవర్ ఏరోప్లేన్ అంటున్నారు అనమాట. సో దానిలో విమానం, పుష్పక విమానం ఎక్కి చక్కగా అటు ఇటు వెళ్తుందంట. వెళ్ళేసరికి ఆమె ఈ లోటస్ ఫ్లవర్ లేక్ చూసిందనమాట. చూసేసరికి ఈ అప్సరసలు అట్లే ఉంటారు, తొందరగా మనసు మారిపోతుంది వాళ్ళకి. సో ఇక్కడ తామర్తుడు ఆ పువ్వుల మధ్యలో ఆమెకి స్విమ్మింగ్ చేస్తూ ఎంజాయ్ చేయాలని ఆమె కిందకి దిగుతుంది. దిగి ఆ యొక్క సరస్సులో ఆమె చక్కగా జలకాలు ఆడుతుందన్నమాట. జలకాలు ఆడేటప్పుడు నగ్నంగా ఉందంట. అనుకోకుండా అక్కడికి దూర్వాస మహాముని వచ్చారు. చాలా కోపం ఆయనకి. సో దుర్వాస మహాముని వచ్చేసరికి ఆమెకి బట్టలు వేసుకునే సమయం కూడా లేదనమాట. త్వరగా పువ్వుల్లాగా అయిపోతుందంట. ఎన్ని పువ్వులైనాయి లోటస్లు అంటే 5. 2 కాళ్ళు, 2 చేతులు, ఒక పువ్వేమో దేహం అంట. సో 5 పువ్వులు అయిపోయి పువ్వుల్లాగా ఉండిపోయిందంట. అప్పుడు దుర్వాసముని దగ్గరికి వచ్చి శరణాగతి పొంది ఏమైనా అడగవలసిందేమో అనుకున్నారో, ఆయన ఏమనుకున్నారో, ఓహో నువ్వు ఇలా పువ్వులు అయిపోయావా, నువ్వు 100 years ఇట్లానే పువ్వుల్లాగే ఉండిపో అని శపించి వెళ్ళిపోతాడనమాట. కానీ ఆమె మైనాలాగా ఉన్నప్పుడు 10వ అధ్యాయం బాగా వినింది కదా ఆశ్రమంలో. అప్పుడు ఆమె ఏం చేసింది, 10వ అధ్యాయాన్ని పఠించిందంట. పఠించేసరికి ఆమె మళ్ళీ లిబరేట్ అయిపోయిందనమాట. అయిపోయేసరికి ఇక్కడ ఈ తామర పువ్వుల మీద ఆయన ధీర బుద్ధి అంటే హంస యొక్క నీడ పడింది కాబట్టి ఆమె అది బ్లాక్ అయిపోయిందనమాట హంస. సో ఇక్కడ ఆమె ఏం చెప్తుంది అంటే, నేను 10వ అధ్యాయం చదివి నేను మళ్ళీ బ్యాక్ స్వర్గానికి వెళ్ళిపోతాను, కానీ నీవు కూడా విను. నేను 10వ అధ్యాయం చదివేటప్పుడు విన్నంతలోనే నీకు కూడా శాప విమోచనం కలిగి చక్కగా తెల్లని హంసలాగా అయిపోయి నువ్వు అని చెప్తుంది. కానీ ఇక్కడ అతను ఆఫ్టర్ పద్మావతి హ్యాడ్ కంప్లీటెడ్ ద రెసిటేషన్ ఏమైంది అంటే, ఈ హంస మళ్ళీ ఒక బ్రాహ్మణ రూపంలోకి వచ్చేస్తుందంట. సో ఆ పద్మావతి వైకుంఠానికి వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఈయన ఒక బ్రాహ్మణ రూపంలో వచ్చేసి అప్పటి నుండి 10వ అధ్యాయం చదువుకుంటూ చాలా భక్తి చేసుకుంటూ ఉన్నాడంట. సో ఆయనే ధీరబుద్ధి అనమాట. సో అందుకనే ఈయన ఇంత భక్తుడు కదా అని చెప్పి చిన్నప్పటి నుండి కూడా నేను అతనికి శరణాగతి ఇస్తున్నానని శివుడు చెప్తాడనమాట. చెప్పి అతన్ని కాపాడడానికి అతని వెంట నేను వెళ్తూ ఉంటాను అని. ఆయన ఎప్పుడు చూడు ఈ 10వ అధ్యాయాన్ని చదువుతూ ఆ తర్వాత చక్కగా అందరికీ కూడా విముక్తిని కలిగించేటట్టు చేస్తారంట. సో ఇక్కడ లాస్ట్ పారాగ్రాఫ్ ఒక్కసారి చదువుతాను చూడండి. అండ్ హూ ఎవర్ వుడ్ హియర్ ద చాంటింగ్ ఫ్రమ్ హిమ్ వుడ్ అటైన్ దర్శన్ ఆఫ్ లార్డ్ విష్ణు. అతనే చదువుకోవడం కాదు, ఆయన దగ్గర నుంచి ఎవరు విన్నా అందరు కూడా విష్ణులోకాలకి వెళ్ళిపోయేవారంట. సో హూ ఎవర్ వుడ్ హియర్ దట్ చాంటింగ్, వెదర్ దే ఆర్ ఫాలన్ ఆర్ అడిక్టెడ్ టు ఇంటాక్సికేషన్ ఆర్ ఈవెన్ కిల్లర్స్ ఆఫ్ బ్రాహ్మణాస్, దే వుడ్ అటైన్ ద దర్శన్ ఆఫ్ లార్డ్ విష్ణు. అంటే ఎంతటి పాపాత్ములైనా ఆయన నోటితోని, ధీరబుద్ధి నోటితోని ఈ 10వ అధ్యాయం విన్నట్లయితే అందరూ కూడా వైకుంఠానికి వెళ్ళిపోయేవారంట. అందుకనే నాకు ఇతనంటే చాలా ఇష్టము. నేను అందుకే అతని వెనకాలే ఉండి ఎటువంటి ఏ శక్తులు అతన్ని ఆవరించకుండా అతను చక్కగా ఉండాలి అంటే క్షేమంగా ఉండాలని చెప్పి నేను అతని వెనకాల వెళ్తున్నాను అని భృంగికి నందికి
శివుడు చెప్తాడనమాట. సో ఇక్కడ మళ్ళీ ఏమంటున్నారు శివుడు అంటే, మై డియర్ పార్వతి, వెదర్ వన్ బీ మేల్ ఆర్ ఫీమేల్, సన్యాసి ఆర్ గృహస్థ, ఇన్ ఫ్యాక్ట్ whatever situation one may be in, if he chants the 10th chapter of Srimad Bhagavad Gita, he will attain the darshan of Lord Vishnu. సో ఈ 10వ అధ్యాయం చదవడానికి స్త్రీ అయినా పురుషుడైనా ఎవరైనా, పిల్లలైనా పెద్దలైనా, ఇలా గృహస్థాలైనా సన్యాసులైనా చదువుకొని చక్కగా విష్ణులోకాన్ని చేరుకోవచ్చు అని శివుడు పార్వతికి చెప్పాడు. ఇది 10వ అధ్యాయం యొక్క అద్భుతమైన మహత్వం అన్నమాట. సో మనకి ఇక్కడ అర్థమైంది ఏంటంటే, చక్కగా వినికిడి శక్తి మనకి చాలా ఇచ్చాడు భగవంతుడు. సరే మనకి చాతనం లేదు, యూట్యూబ్ పెట్టుకొని వినండి, లేదా ఒకరిని చదవమని చెప్పండి. ప్రతిరోజు ఏదో అధ్యాయం, ఒక భగవద్గీత అధ్యాయం మనము చదవాల్సిందే. సో ఇక్కడ మనము 10వ అధ్యాయానికి వచ్చినప్పుడే ఇక్కడ చాంటింగ్ ఎందుకు చెప్పారు అంటే, ఇక్కడ అర్జునుడు చెప్తాడు 11వ అధ్యాయంలో మొదటి శ్లోకంలో చెప్తాడు, మోహపడ్డాడు కదా, ఇప్పుడు నా పినతండ్రులు, మా తాతలు, తండ్రులు, గురువులు, వీళ్ళందరినీ నేను చంపలేను, ఎందుకంటే వాళ్ళందరూ నాకు బంధువులు కాబట్టి. వాళ్ళందరినీ చంపిన తర్వాత నేనేం చేయగలుగుతాను? ఆ విధంగా మోహంతో ఉన్నాడు ఆయన. తర్వాత ఒక్కొక్క అధ్యాయంలో ఒక్కొక్క రకంగా కృష్ణుడు చెప్పుకుంటూ వచ్చేసరికి అర్జునుడు అంటాడు, ఇప్పుడు నా మోహము అంతా వెళ్ళిపోయింది, ప్రతి ఒక్క ప్రకృతిలోనే నువ్వే అన్నీ చేశావు, అన్నిటికీ కారణం నువ్వే కాబట్టి భౌతిక ప్రపంచమైనా నువ్వే, ఆధ్యాత్మిక ప్రపంచమైనా నువ్వే, జీవులైనా నీవే అని అన్నీ తెలుసుకున్నాను. కానీ నీ నిజ రూపం ఇవన్నీ ఒకే దగ్గర ఉంటే ఎలా ఉంటుందో నాకు చూడాలని ఉంది కృష్ణ అని అడుగుతాడనమాట మొదటి చాప్టర్లో. సో మనం కూడా కొంత 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 తెలుసుకున్నాం కృష్ణుడి గురించి, భక్తి గురించి. సో మనం జపం చేసుకున్నంతలో మనకేంటంటే ఒక ప్యూరిఫికేషన్ అవుతుంది అనమాట లోపల హార్ట్లోంచి. ఎందుకు ప్యూరిఫై అవ్వాలి అంటే, ప్రతిసారి మనకి ఏదో ఒక కల్మషం నిండుతూనే ఉంటుందన్నమాట. ఇప్పుడు ఒక కుండ ఉంది, నల్ల కింద పెట్టాం, కుళాయి కింద పెట్టాం, మంచినీరు నిండుతుంది. దాంట్లో కింద ఉన్న మట్టి కిందే ఉండిపోతుంది, కానీ అది కంటిన్యూస్గా నిండినప్పుడు ఏమవుతుంది, అది తెరలిపోయి తేట నీళ్ళు మనకి కనిపిస్తూ ఉంటాయి. సో ఆ ప్యూరిఫికేషన్ ఆఫ్ హార్ట్ జరుగుతుంది కాబట్టి మనం జపం కంపల్సరీ చేయాలి అని ఇక్కడ చెప్పబడింది అనమాట. సో ఇలా జపమాల ఎలా ఉంటుంది నేను చూపిస్తాను మీకు. మీకు కనిపిస్తుందా? హరే కృష్ణ. కనిపిస్తుంది కదా. సో 108 పూసలు ఉంటాయి ఇందులో, 108 పూసలు ఉంటాయి. ఇదేమో మొదటి పూస, గురు అంటారు. దీని మీద మనం ఎప్పుడు జపం చేయకూడదు. ఓకే. సో ఇది చాలా పవిత్రం అన్నమాట, తులసి మాల. సో ఇది నాకైతే గురు మహారాజ్ ఇచ్చిన మాల కాబట్టి, సో ఎక్కడ పడితే అక్కడ మనం ఇప్పుడు మన బట్టల మీద కూడా పడేయకూడదు, కింద కూడా పడేయకూడదు కాబట్టి జపమాల ఒక బ్యాగ్ ఉంటుంది, ఇందులో మనం వేసుకోవాలన్నమాట. ఎందుకని మన మీద కూడా వేయకూడదు అక్కడ ఇక్కడ అంటే, ఎక్కడైనా ఎటువంటి మలినమైనా ఉండవచ్చు కదా. మనం ఇప్పుడు తుమ్మొస్తే చీర ఏదో అడ్డం పెట్టుకుంటాం, మనం వేసుకున్న బట్టలతోనే మనం ఒళ్ళు తుడుచుకుంటాము, ఇలా జరుగుతాయి కాబట్టి ఎక్కడ ఒక దగ్గర మలినం ఉంటుంది కాబట్టి ఈ సెపరేట్ బ్యాగ్ అనేది ఉండాలి. ఓకే. సో ఆ తర్వాత ఇప్పుడు గురువు, ఈ వేలు వాడకూడదు, దిస్ ఇండికేట్స్ ఈగోయిజం. ఇప్పుడు నువ్వు తప్పు చేస్తున్నావు, నువ్వు నిన్ను కొడతా అని పిల్లల్ని బెదిరించాను, వీటికన్నిటికీ ఇది వాడతాం మనం, అంటే దట్ ఈస్ నాట్ ఎ గుడ్ సైన్ అనమాట. ఈగోయిజం, ఒకరిని వేలెత్తి చూపడం, తప్పులు వేలెత్తి చూపడం అంటే ఈ ఫింగరే మనం వాడుతూ ఉంటాం కాబట్టి ఇది పుణ్యకార్యాలకి జపాలకి పనికిరాదు. అందుకని మన బ్యాగ్కి ఒక హోల్ ఇస్తారు. సో ఇందులో ఇది పెట్టేస్తాం ఇంకా డిస్టర్బ్ చేయకుండా. మీకు అందరికీ అర్థమవుతుందా? హరే కృష్ణ. ఓకే. సో ఇలా పెట్టినప్పుడు మన కొత్తలో మనకి రాకపోవచ్చు, కానీ తర్వాత మనకి వచ్చేస్తుంది ఎలా జపం చేయాలి అని.
సో ఇక్కడ ఇలా వేసుకొని ఈ జపం వదిలేసి ఇక్కడ నుండి స్టార్ట్ చేయాలి. ఫస్ట్ పూస హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో మనం అన్నీ ఇలా ఒక్కొక్కటి చేసుకుంటూ వెళ్ళిపోతే లాస్ట్కి మనకి ఏమవుతుంది, ఈ లాస్ట్ పూసకు వచ్చేస్తాం ఇక్కడికి. అవునా? ఈ గురువుకి ఇటువైపు స్టార్ట్ అయింది, 108వ పూస ఇక్కడ వస్తుంది. మీకు అర్థమవుతుందా? తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఆన్సర్ చెప్పండి. ఎస్ మాతాజీ. 108 వరకు వచ్చాక 108 వచ్చేసామని చెప్పి మళ్ళీ దాన్ని ఏం చేయాలంటే ఇలా తిప్పుకుని ఇది మొదటిది చేసుకోవాలి. ఓకే, ఇలా ఉంది కదా, ఇలా తిప్పేసుకొని ఇది మొదటిది చేసుకో. గురువుని ఎప్పుడు కూడా మనం టచ్ చేయకూడదు. గురువుని టచ్ చేసినప్పుడు జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త వృంద, ఈ మంత్రం ప్రతి 108 అయిపోగానే చెప్పుకుని మళ్ళీ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో మళ్ళీ ఇక్కడ 108 వచ్చేసరికి ఇక్కడికి వచ్చేస్తుంది. మళ్ళీ తిప్పుకొని ఇక్కడ నుండి మొదలు పెట్టుకోవాలన్నమాట. సో ఆ విధంగా జపం చేసుకోవాలి. సో మనకి పొద్దున్న ఒక మాల, సాయంత్రం ఒక మాల, మీకు ఎలా కుదిరితే అలా చేసుకోవచ్చు. ఈ విధంగా జపం చేయాలి. నెక్స్ట్ ఎప్పుడు చేయాలి జపము? 16 మాలలు చేసే వాళ్ళకి ఇలా సాక్షిమాల అని ఉంటుంది. 16 రౌండ్స్ చేయాలంటే 16 ఉంటాయి. ఇంకో 20 ఎక్స్ట్రా కూడా 4 చేసుకుంటే 20. సో ఇలా ఒక్క రౌండ్ అయిపోగానే ఈ పూసని ఇలా జరుపుకుంటాం అన్నమాట. సో అలా ఎన్ని రౌండ్స్ అయినాయి అని మనకి తెలుస్తాయి. రోజుకి 16 చేస్తారు. ఓకే, ఎప్పుడు చేయాలి మాల? మాల చేయడానికి ఏమీ ఉండదు, ఎప్పుడైనా చేయొచ్చు. కానీ ఒక శుద్ధమైన ప్లేస్లో కూర్చుని చక్కగా మాల జపం చేయాలి. ఎప్పుడైనా జపం చేసేటప్పుడు మన చెవులకి వినిపించాలి, సైలెంట్గా చేయకూడదు, ఇలా చేయకూడదు. మన చెవులకి వినిపిస్తేనే మన హృదయంలో ఉండే కృష్ణుడికి చేరుకుంటుంది, పరమాత్మకి. అదే ధర్మం అన్నమాట. అంటే సనాతన ధర్మం కూడా స్వధర్మంతో పాటు చేయాలంటాం కదా, దాంట్లో జపం నంబర్ 1 ఫర్ కలియుగం. ఓకే, సో అలా ఎక్కడైనా కూర్చొని చేసుకోవచ్చు. కుర్చీ మీద అయినా కూర్చోవచ్చు, ఒక ఆసనం వేసుకుని కింద కూర్చొని చేసుకున్నా మంచిదే. కానీ ముఖ్యంగా మార్నింగ్ టైంలో చేస్తే, పొద్దున్న తెల్లవారి 7 or 8 లోపల చేస్తే శ్రేష్టము అని చెప్తారు. అలా అని మనకు కుదరకపోతే రోజులో పడుకునే ముందు ఎప్పుడో ఒకసారి మాలలు చేసుకోవచ్చు. ఓకే, అండ్ ఆసనం వేసుకొని కూర్చోవచ్చు, కుర్చీలో కూర్చోవచ్చు, మంచం మీద కూడా కూర్చోవచ్చు. కానీ పరిశుభ్రంగా ఉండాలి ఆ చుట్టూ. ఓకే, ఇంకోటి ప్రయాణాలప్పుడు కూడా చేసుకోవచ్చు అని చెప్తారన్నమాట. ట్రైన్లో కానీ బస్లో కానీ ఇంకెక్కడైనా మనకి సమయాభావం దొరికినప్పుడు, అంటే కారులో కానీ మనం వెళ్తున్నప్పుడు చేసుకోవచ్చు. కానీ మనము తిన్న వెంటనే నోరు పుక్కిలించుకొని నోట్లో నీళ్లు పోసుకొని, మన బాటిల్ ఎప్పుడు వాటర్ బాటిల్ వెంట పెట్టుకోవాలి. మనకు జపం చేయాలి అని అనుకుంటే కొంచెం ఒక 2 చుక్కలు నీళ్ళు వేసుకొని చేతులు తుడుచుకొని ఒక్క మౌత్ ఫుల్ ఆఫ్ వాటర్ తాగేసి పుక్కలిచ్చి మింగేయచ్చు. ఇంకా అక్కడ ఉయ్యడం అట్లాంటివి చేయకూడదు ఎక్కడైనా ఉంటే మీరు. సో అలా తాగి జపం చేసుకోవచ్చు అన్నమాట. వెరీ సింపుల్. ఇంట్లో ఉన్నప్పుడైతే మనకి నీళ్ళు అవైలబుల్ ఉంటాయి కాబట్టి కొన్ని నీళ్లు నోట్లో పోసుకొని తాగేసి జపం చేసుకోవచ్చు. మీకు 16 మాలలు చేయాలి ఒకే సమయంలో అంటే 2 hours పడుతుంది కొత్తలో అయితే. కొంచెం అలవాటు అయ్యాక 1 hour 45 minutes అలా పడుతుంది అనమాట. మరీ ఎక్కువ స్పీడ్గా చేయకూడదు, మరీ స్లోగా కూడా చేయకూడదు అనమాట. కొందరు 2.5, 3 hours కూడా చేసేవాళ్ళు ఉన్నారు. సో అది వాళ్ళ ఇష్టానుసారం నెమ్మదిగా చేసుకుంటారు. కానీ ఎక్కువ స్పీడ్ కూడా చేయకూడదు, ఎక్కువ స్లోగా కూడా
చేయకూడదనమాట. సమానంగా చేసుకున్నట్లయితే శ్రీల ప్రభుపాదుల వారి మంత్రము యూట్యూబ్‌లో ఉంటుంది. అరౌండ్ 7 మినిట్స్ చేస్తారాయన. సో, ఒక్క మాల. సో, 7-8 మినిట్స్ స్టాండర్డ్ అనమాట. స్పీడ్ వచ్చేసి 5 మినిట్స్ చేశారు అంటే అది స్పష్టంగా ఉంది అంటే ఓకే. 1½ అవర్‌లో మనకి అయిపోతాయి 16 మాలలు. సో, ఈ విధంగా మాలలు చేసుకోవాలి. హరే కృష్ణ. మీకందరికీ అర్థమైందా? Yes, మన Mataji. Yes, Mataji. భగవద్గీత ముఖ్య ఉద్దేశం ఏంటంటే జపం చేయాలి అని 10వ అధ్యాయం నుండి మొదలు పెడతారనమాట. అందరూ జపం ఎన్ని రౌండ్స్ చేస్తున్నారు అని ముందుకు అడుగుతారు. సో, మీరు జాగ్రత్తగా చేయడానికి ప్రయత్నం చేయండి. జపమాల 10-20 ఉంటది ఇస్కాన్ టెంపుల్‌లో. ఈ బ్యాగ్ వచ్చేసి అది కూడా ఇంతే 20-30 మొత్తం మీద 50 రూపాయలకి మీకు ఈ సామగ్రి దొరుకుతుంది. గుడికి వెళ్ళినప్పుడు లేకపోతే ఏదో రకంగా తెచ్చుకొని జపం చేయడానికి ప్రయత్నం చేయండి. శుద్ధీకరణ ఏ విధంగా జరుగుతుందని మీరే గమనించుకుంటారు. ఎంతో మార్పొస్తుంది మన లోపల. ట్రాన్స్‌ఫర్మేషన్ అవుతాం మనం. సో, ఈ మార్పు మనలో వస్తుంది, మన ఇంట్లో వస్తుంది. శ్రవణం కదా! మనం చదివేది వేరే వాళ్ళకి కూడా ఎఫెక్ట్ అవుతుందనమాట. మన పక్క వాళ్ళు చేయకపోయినా వాళ్ళకి కూడా మంచే జరుగుతుందనమాట. సో, ఆ విధంగా జపం చేసుకునే అలవాటు మనం చేసుకోవాలి. ఓకే. శ్రీల ప్రభుపాద్ की जय, गुरु महाराज की जय. श्री राधा मदन मोहन की जय, जगन्नाथ बलदेव सुभद्रा माई की जय, चैतन्य निताय गौर प्रेमानंदे हरि हरि बोल. हरे కృష్ణ. సో, మనం ఇప్పుడు యాక్చువల్ లెసన్‌కి వెళ్దాము. హరే కృష్ణ. మీకు మహత్వం అర్థమైందా? అందులో Yes, కూడా ma'am. శ్రవణమే చెప్పారు. అండ్ Yes. 10వ అధ్యాయం కూడా మీకు అర్థమైంది. జపం ఎలా చేయాలి అనేది అర్థమైందని నేను అనుకుంటున్నాను. హరే కృష్ణ. Yes, ఓకే. Mataji, అర్థమైంది. థ్యాంక్ యూ. హరే కృష్ణ. సో, ఇది ఎన్నవ అధ్యాయము? ఆన్సర్ ఉంది అక్కడ. కనిపిస్తుందా స్క్రీన్? Yes, Mataji. నా Yes, Mataji. వాయిస్ క్లియర్‌గా ఉంది కదా? వీడియో Yes, వాయిస్. Mataji. Clear గా ఉంది. 10వ ఓకే. 10వ అధ్యాయం ఇప్పుడే మనం రివిజన్ చేసుకున్నాం కాబట్టి తీసేస్తాను. లెట్ us go to our class. భగవద్గీత అధ్యాయం 11 విశ్వరూప దర్శనము. ఇక్కడ చూడండి భగవంతుడికి ఎన్ని తలకాయలు ఉన్నాయి, చేతులు ఉన్నాయి. ఇలా అన్నమాట. సో, ఇక్కడ సంక్షిప్త నామం ఏమంటారంటే విశ్వరూపానికి రూప. అంటే ఫస్ట్ ఆర్ ఫర్ రిక్వెస్ట్ అభ్యర్థన. సో, ఈ శ్రీకృష్ణ అర్జునుడు ఏమంటాడంటే రిక్వెస్ట్ చేస్తాడనమాట. నాకు నీ ఫామ్ చూడాలని ఉంది. ఏం చూస్తాడు అర్జునుడు అంటే యూనివర్సల్ ఫామ్ విశ్వరూపము. విశ్వమంతా ఒకే దగ్గర ఉంటే ఎలా ఉంటుందో నాకు చూడాలని ఉంది కృష్ణ అని అంటాడు. ఆ తర్వాత విశ్వరూపం ఎప్పుడైతే చూపిస్తాడో చాలా భయపడిపోతాడనమాట. కింద పడి కూర్చుని కాళ్ళ దగ్గర కూర్చుంటాడు. ఇంకా అసలు ఎంత అంటే ఆకాశం దాటిపోయి ఉంటాడు కృష్ణుడు. అంత పెద్ద విశ్వరూపం చూస్తుంటే ఆ మంటలు మొత్తం అన్నీ గూడా ఆకాశం, సూర్యుడు, చంద్రుడు అందరిని చూసేసరికి ఆయన భయపడిపోయి చాలా ప్రార్థనలు చేస్తాడనమాట. ఇంకా ఇంకా వద్దు నాకు ఆ విశ్వరూపం నేను చూడలేకపోతున్నాను. మామూలుగా మామూలు దర్శనం నాకు ఇవ్వు కృష్ణ అని గట్టిగా అరుస్తూ ఏడుస్తాడనమాట. అది ప్రేయర్స్ ఆఫ్ అర్జున. అండ్ లాస్ట్‌లో ఆర్మ్డ్ ఫార్మ్ అంటే బహురూపం ఏ విధంగా ఉంటుంది. ఆ యొక్క దర్శనం ఈవెన్ సంజయ గూడా చూసి ధృతరాష్ట్రుడికి చెప్తాడు. ఫస్ట్ ఆర్ ఫర్ రిక్వెస్ట్ అంటే అభ్యర్థన. ఇక్కడ విశ్వరూపం కోసం అర్జునుడి అభ్యర్థన ఏ విధంగా ఉంది. దానికంటే ముందు ఒక 2 శ్లోకాలు ఉన్నాయి. అవి చూస్తాము. సో, అర్జున ముందుగా ఏమంటున్నాడంటే
ఈ పరమ రహస్యములైన ఆధ్యాత్మిక విషయాలను గూర్చి నీవు దయచే నాకు చేసిన ఉపదేశముల శ్రవణం ద్వారా ఇప్పుడు నా మోహము తొలగిపోయినది. సో ఫస్ట్ 11.1 ఈ చాప్టర్లో అర్జునుడు ఏమంటున్నాడంటే, మోహము అనేది నాకు ఉండింది ఒక సమయంలో, కానీ ఎన్ని ఉపదేశాలు చేసావు, 10 అధ్యాయాలు చెప్పావు కదా, సో వీటి ద్వారా నాకు ఈ మోహం అనేది పూర్తిగా తొలగిపోయింది కృష్ణ అని చెప్తున్నాడు ఫస్ట్ శ్లోకాలో. ఓకే, వన్ మినిట్. రెండవ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, ఓ కమల పత్రాక్ష. కమల పత్రాక్ష అంటే కమల పత్రాల వంటి కన్నులు గలవి అని, అంటే యాక్చువల్లీ కమల పువ్వులు అన్నమాట. సో ఇక్కడ సర్వజీవుల జనన మరణాలను గూర్చి వివరంగా నీ నుండి నేను శ్రవణం చేసి తిని, మరియు అక్షరములైన నీ మహత్యములను కూడా గుర్తించి తిని. సో 10 అధ్యాయాల్లో భగవంతుడిని పూర్తిగా నేను గుర్తించాను అని అర్జునుడు చెబుతున్నాడు అనమాట. సో 11.3లో మళ్ళీ ఏమంటున్నాడు, ఓ పురుషోత్తమ అంటే అందరి పురుషులలోకై ఉత్తముడా, ఓ పరమేశ్వరుడా, నీవు వర్ణించినట్లు నీ యథార్థ రూపాన్ని నేను నా ఎదుట చూడగలిగినను. నీవు ఏ విధంగా ఈ విశ్వమునందు ప్రవేశింతువో నేను గాంచగోరుచున్నాను. నీ యొక్క బ్రహ్మాండమైన రూపాన్ని నన్ను దర్శించగోరుతును. సో భగవంతుడు అన్ని నేనే అని చెప్పాడు కదా, సూర్యుల్లో తేజస్సుని నేనే, అగ్నిలో వేడిని నేనే, వాయువులో వాసన నేను, అన్ని చెప్పేసరికి అనిపిస్తుంది ఇవన్నీ ఒక దగ్గర చేరిపోతే ఈ విశ్వం నందు ఎలా ప్రవేశించావు నాకు చూడాలనుంది అని ఇట్లాంటి కోరిక అర్జునుడు కోరుతున్నాడు అనమాట. నీ యొక్క బ్రహ్మాండమైన రూపాన్ని నేను దర్శించగోరుతున్నాను. ఇంకా మర్చిపోయాడు అనమాట, ఫ్రెండ్ అని బంధువు అని అవన్నీ మర్చిపోయి ఇంకా కృష్ణుడు ఒక గురువులాగా ఎప్పుడైతే అనుకున్నాడో 2వ అధ్యాయంలో శరణాగతి తీసుకున్నాడు. ఎన్నో ప్రశ్నలు అడిగి అన్ని తెలుసుకున్నాక ఇప్పుడు నీ ఈ మానవ రూపంలో ఉన్నట్లు కాదు, ఈ కృష్ణ రూపం కాదు, నాకు ఆ విశ్వాన్ని ఆ రూపం అంతా నేను బ్రహ్మాండాలన్నీ నీలో ఉంటాయి, ఎలా ఉంటుందో ఆ రూపాన్ని నేను దర్శించదలిచాను అని అర్జునుడు చెప్తున్నాడు అనమాట. అంటే ఇక్కడ హే ప్రభు యోగేశ్వర చాలా ప్రార్థన చేస్తున్నాడు. ఫస్ట్ మనం ఏమనుకున్నాము, రిక్వెస్టింగ్ కదా, ఆర్. సో హే ప్రభు యోగేశ్వర, నీ విశ్వరూపాన్ని గాంచుటకు నేను సమర్థుడనని నీవు తలచినచో దయయుంచి ఆ అపరిమితమైన విశ్వరూపాన్ని నాకు చూపుము అని అంటున్నారు. అంటే చాలా రిక్వెస్ట్ చేస్తున్నారనమాట. అదేదో ఈజీ అనుకుంటున్నాడు అర్జునుడు. ఆ తర్వాత చూద్దాం శ్లోకాల్లో ఆయన తట్టుకోలేడు అది. సో మనం కూడా ఒక్కోసారి చిన్నపిల్లలు ఏవో చాలా భయంకరమైన బొమ్మలు అట్లాంటివి అడుగుతూ ఉంటారు కదా, సో అది కీ ఇచ్చిన వెంటనే ఎప్పుడైనా నడిచిందనుకోండి వాళ్ళు భయపడిపోతుంటారు. అదేవిధంగా అర్జునుడికి అర్థం కాదనమాట, విశ్వం అంటే ఏంటో అనుకుంటున్నాడు ఆయన. సో అవి ఆ శ్లోకాలన్నీ ముందువి చదివి హే ప్రభు అంటే అందరికంటే పెద్ద దేవాది దేవుడు నీవే, యోగేశ్వర, ఈశ్వరులలోకి యోగుల్లోకి అందరికీ అన్ని యోగాల్లో పెద్ద దేవుడివి నీవే, దేవాది దేవుడు. సో నీ విశ్వరూపాన్ని గాంచుటకు నేను సమర్థుడను అంటే ఇఫ్ ఐ హ్యావ్ సమ్ ఎలిజిబిలిటీ అన్నట్టు అనమాట. సో నేను తగిన వాడని అది చూడడానికి అని నీవు అనుకున్నచో దయచేసి ఆ అపరిమితమైన విశ్వరూపాన్ని నాకు చూపుము. పరిమితం లేదు దానికి విశ్వరూపానికి, అపరిమితము అంటే చాలా చాలా పెద్దదన్నమాట, ఊహించుకోవడానికే అసలు భయం వేస్తుందన్నమాట. అలాంటి విశ్వరూపాన్ని నాకు చూపము అని అడుగుతున్నాడు. సో ఈ చిన్న పిల్లాడిలాగా అది ఏంటి అనేది ఆయనకు తెలియట్లేదు.
ఇన్ని చెప్పావు కదా, అన్ని నీలో ఉన్నాయని, సో నాకు చూపించు, నేను చూస్తాను అని అంటే, అప్పుడు శ్రీకృష్ణుడు భగవాను వాచ ఏమంటున్నాడు, దేవాది దేవుడైన కృష్ణ భగవానుడు పలికెను, ప్రియమైన ఓ అర్జున పృథకుమార, వందల కొలది వేల కొలదిగా గల నానా విధములను దివ్యములను పలు వర్ణాలను అగు రూపములను నా విభూతులను ఆయన గ్లోరీస్ గ్రేట్నెస్ అన్నమాట. భగవంతుడి యొక్క షడైశ్వర్యాల గురించి నిన్న మనం చెప్పుకున్నాం, ఆయన యొక్క గొప్పతనాలు ఇప్పుడు గాంచుము. సో ఇంకా భగవంతుడు దయదలిచాడనమాట. ఎందుకంటే యుద్ధం జరగాలి అక్కడ, అర్జునుడు ఏదడిగితే అది ఇవ్వాలన్నమాట. పిల్లలు స్కూల్కి వెళ్ళమనుకోండి, లేదు నాన్న నువ్వు వెళ్ళాలి వాడు అప్పుడు మారం చేస్తాడు, నాకు ఇది కావాలి అది కావాలని. ఆ టైంలో అన్నా ఇస్తాము, లేదా స్కూల్ నుంచి రాగానన్నా ఇస్తామని చెప్పి ఏదో పంపిస్తాం కదా. ఇప్పుడు ఎలా తను ఇన్ని అడుగుతున్నాడు, ఎంత అడిగితే భగవంతుడికి ఎంత ఓపిక ఉంది కదా, మనకి అంత ఓపిక ఉండదు. ఎంత ఓపికగా అంత చెప్పి ఇప్పుడు మారాన్ చేస్తున్నాడు, లేదు నాకు ఆ దర్శనం కావాలి, నేను చూస్తాను అని. సో విశ్వరూపాన్ని దర్శించడం అందరికీ సాధ్యం కాదు, కానీ ఈయన పట్టుబట్టాడు అనమాట. అప్పుడు కృష్ణుడు ఏమంటున్నాడు, ఓ భరతవంశ శ్రేష్ఠుడా, ఇచ్చట ఆదిత్యులను వసువులను రుద్రులను అశ్విని కుమారులను మరత్తులను సమస్త ఇతర దేవతలను గాంచుము. అలాగుననే ఇది వరకెన్నడూ ఎవ్వరునూ చూడనట్టియు విననట్టియు పలు అద్భుత విషయాలను గాంచుము. సో ఇక్కడ చెప్తున్నాడు, నేను ఒకవేళ విశ్వరూపం చూపిస్తే, ఇంకా చూపించలేదు, ఇవన్నీ నువ్వు చూడవచ్చు అని చెప్తున్నాడు. అంటే అందరు దేవుళ్ళు, 1,000,000 దేవతలు అని చెప్పారు కదా, 1,000,000 దేవతల్ని చూడవచ్చు, ఇది వరకు ఎన్నడూ చూడనట్టువి విననట్టువి అన్ని అద్భుతాలు నీవు చూడగలవు అని శ్రీకృష్ణుడు చెప్తున్నాడు అనమాట. తర్వాత గుడాకేశ, ఓ అర్జున, నీవు చూడగోరు సమస్తాన్ని నా దేహం ఇప్పుడు ఒక్కమారుగా గాంచుము. నీవు ప్రస్తుతం ఏది చూడగోరినను భవిష్యత్తున ఏది చూడదలచినను ఈ విశ్వరూపం నీకు చూపగలదు. స్థావర జంగమాదులన్నీ ఒకే స్థానమున దీని యందు సంపూర్ణంగా కలవు అని చెప్తున్నారు. అంటే ఇక్కడ కృష్ణుడు ఏం చెప్తున్నాడు, నువ్వు ఏమి చూడాలనుకున్నావు, పాస్ట్ చూస్తావా, ప్రజెంట్ చూస్తావా, భవిష్యత్తు కూడా చూస్తావా, ఏది చూడాలనుకుంటే నీ మనసులో ఏది అనుకున్నావో ఆ సమస్తము నువ్వు ఇప్పుడు చూడవచ్చు. స్థావరాలు అంటే చెట్లు కొండలు స్థిరంగా ఉండేవి, జంగమాలంటే కదిలేవి మూవ్మెంట్ ఉండేవి, ఇవన్నిటినీ కూడా ఒకే ప్లేస్లో నువ్వు చూడగలవు, సంపూర్ణంగా నీవు చూస్తావు అని చెప్తున్నాడు. సో కానీ ప్రస్తుత చర్మ చక్షులచే నన్ను దర్శింపలేవు, అందుచే నీకు దివ్య చక్షులను ఒసగుచున్నాను, నా యోగా వైభవాన్ని చూడుము. ఇప్పుడు మామూలు కళ్ళతోని మనం సూర్యుడిని మామూలు కళ్ళతో చూడొచ్చా? లేదు మాతాజీ, చూడలేం. మామూలుగా ఎండ కాస్తేనే కూలింగ్ గ్లాసులు పెట్టుకుని నడవాలనిపిస్తుంది కదా, కానీ సూర్యుడిని డైరెక్ట్గా మనము చూడలేము, అంతలాగా ఉంటుంది అసలు. ఆ చక్షువులు అంటే మన కళ్ళు పనిచేయవన్నమాట. సో అప్పుడు దాన్ని ఇక్కడ ఇంత విశ్వరూపాన్ని, ఒక సూర్యుడిని చంద్రుడిని మనం చూడలేనప్పుడు చంద్రుడిని ఒక విధంగా చూడగలుగుతాం కానీ సూర్యుడిని చూడలేం. అలా దివ్యమైన విశ్వరూపాన్ని నీవు చూడలేవు, అందుకని నీకు దివ్యమైన కళ్ళని ఇస్తున్నాను, నా యోగా వైభవాన్ని నీవు చూడుము అని విశ్వరూపాన్ని దర్శించుట కోసం ఒక స్పెషల్ కళ్ళద్దాల్ని భగవంతుడు ఇచ్చాడు అనమాట. ఎవరికి? అర్జునుడికి. సో ఇప్పుడు అర్జునుడు ఏం చేస్తున్నాడు అని, ఇక్కడ వీళ్ళు సంజయుడు ఉన్నాడు కదా ఆస్థానంలో, ధృతరాష్ట్రుడికి యుద్ధ భూమిలో ఏమేమి జరుగుతుందో అంతా చెప్తూ ఉన్నాడు అనమాట. అయితే ఇక్కడ సంజయుడు కూడా అంటున్నాడు, ఓ రాజా, మహాయోగేశ్వరుడు దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుడు ఆ విధంగా పలికి అర్జునకు తన విశ్వరూపాన్ని చూపెను. ఇంకా తనకి ధృతరాష్ట్రుడికి ఆందోళన అయిపోతుంది అనమాట. వీళ్ళిద్దరి మధ్య సంభాషణ అంతా కూడా సంజయుడు చక్కగా వివరిస్తున్నాడు. ఇంకా అర్జునుడు ఇలా కోరుకున్నాడు, విశ్వరూపాన్ని కృష్ణుడు చూపించేస్తున్నాడు అని ధృతరాష్ట్రుడికి సంజయుడు పలుకుతున్నాడు అనమాట. ఇంకా ఏమంటున్నాడు అంటే, అర్జునుడు ఆ విశ్వరూపం అనేక ముఖాలను నేత్రాలను అద్భుత దృశ్యాలను గాంచెను.
ఆ రూపము పలు దివ్యాభరణములచే అలంకరింపబడి ఎత్తబడిన పెక్కు దివ్య ఆయుధములు ధరించి ఉండెను. అతడు దివ్య పూలమాలను మరియు వస్త్రాలను ధరించి ఉండెను. పలు దివ్య సుగంధాలు అతని దేహమునకు పూయబడి ఉండెను. అంతయు ఆశ్చర్యముగాను ప్రకాశముగాను అనంతముగాను సర్వవ్యాపకముగా ఉండెను. సో ఎప్పుడైతే అర్జునుడికి విశ్వరూపం చూపించాడో అర్జునుడికి ఏమీ మాట్లాడలేక వీక్షిస్తున్నాడు అనమాట ఆ విశ్వరూపాన్ని. ఇక్కడ సంజయుడి ద్వారా మనకి వివరిస్తున్నాడు. సంజయుడు ధృతరాష్ట్రుడికి వివరణ ఇస్తున్నారు. ఏంటి అంటే అనేక ముఖాలు వచ్చేసినాయి. ఒక ముఖమే ఉండేది కృష్ణుడికి, అనేక ముఖాలు, అనేక నేత్రాలు, ఆ కళ్ళు అద్భుత దృశ్యాలను గాంచెను. ఆ రూపము దివ్య ఆభరణాలు ఇంకా బాగా అలంకరించుకుని పూలమాలలు ఆభరణాలు అన్నీ ఉండి చాలా లైటింగ్ అన్నమాట, ప్రకాశముగా అనంతముగా సర్వము వ్యాపించినట్లుగా ఉండెను అని చెప్తున్నాడు. వందల కొలది వేల కొలది సూర్యులు ఒకేసారి ఆకాశాన్ని ఉదయించినచో వాటి కాంతి విశ్వరూపం నందలి పరమ పురుషుని తేజస్సును పోల్చగలదు. సో ఇప్పుడు ఒక్క సూర్యుడినే మనం చూడలేము అని ఇప్పుడు అనుకున్నాం. కానీ వేల కొలది సూర్యుళ్ళు ఒకేసారి ఆకాశంలో ఉదయిస్తే ఎంత కాంతి ఉంటుందో విశ్వరూపం పరమ పురుషుని తేజస్సు అంత కాంతితో కనిపిస్తుందంట, అంత లైట్ అన్నమాట. సో సంజయుడు చూడగలిగాడనమాట, అర్జునుడు కూడా చూస్తున్నాడు. సో ఆ సమయంలో అర్జునుడు పెక్కువేల సంఖ్యలుగా విభజించబడి ఉన్న ఒకే చోట నిలిచి ఉన్న విశ్వం యొక్క అనంత రూపమును శ్రీకృష్ణ భగవానుని విశ్వరూపంగా కాంచెను. సో అంత భయంకరమైన రూపాన్ని, అంత పెద్ద రూపాన్ని చూస్తున్నాడు అనమాట అర్జునుడు. అంతటా సంభ్రమానకు గురి అయిన వాడు, ఆశ్చర్యచకితుడైన వాడు, రోమాంచితుడైన వాడు అగు అర్జునుడు శిరము వంచి నమస్కరించుచు ముకుళిత హస్తాలతో దేవదేవుని ప్రార్థింపతొడంగెను. అంటే ఇప్పుడు ఇంత పెద్దగా అయిపోయాడు కదా, ఒక్కసారి మనం మామూలుగా సినిమాలో ఆంజనేయులు అవి విశ్వరూపం కూడా మనం చూసుంటాము, అవన్నీ మనం జ్ఞాపకం తెచ్చుకోకూడదు. ఆకాశాన్ని దాటిపోయి ఎక్కడికో వెళ్ళిపోయాడు అనమాట కృష్ణుడు. కృష్ణుడు నాతో ఆడుకున్న కృష్ణుడేనా, నాతో పోట్లాడిన కృష్ణుడేనా, మనం ఇద్దరం ఒక దగ్గర కూర్చుని అన్నం తిన్న కృష్ణుడేనా, నా పక్కన పడుకున్న కృష్ణుడేనా అని అర్జునుడికి అర్థం కావట్లేదు. శిరస్సు వంచి పాదాభివందనాలు చేస్తూ ఇంకా గ్లోరిఫికేషన్ ప్రార్థిస్తున్నాడు అనమాట. ఎలా ప్రార్థిస్తున్నాడు అని మనం చూద్దాం. చాలా గట్టిగా అరుస్తాడు, ఇంకా చాలా భయం వేసిపోతుంది అనమాట. ఇప్పుడు అర్జునుడు ఉవాచ అంటే అర్జునుడు ఏమంటున్నాడు, ప్రియమైన కృష్ణ, సమస్త దేవతలు ఇతర సమస్త జీవులు నా దేహమందే సమావిష్ణులై ఉండుట నేను గాంచుచున్నాను. అది నీ దేహమందు పద్మాసునుడైన బ్రహ్మ, శివుడు, మహర్షులందరినీ, దేవతా సర్పములను కూడా నీ అందు నేను దర్శించుచున్నాను. ఇప్పుడు బ్రహ్మను చూడాలంటే బ్రహ్మలోకం వెళ్ళాలి, శివుణ్ణి చూడాలంటే కైలాసం వెళ్ళాలి కదా. కానీ ఇక్కడ అందరూ మహర్షులు కూడా, దేవతా సర్పాలు అన్నీ ఒక దగ్గర నేను గాంచుచున్నాను, నేను చూడగలుగుతున్నాను ప్రియమైన కృష్ణ అని అంటున్నాడు. హే విశ్వప్రభు, హే విశ్వరూప, నీ దేహమందు అపరిమితంగా సర్వత్రా వ్యాపించున్న అనేక బాహులను, ఉదరాల్ని, ముఖాలను, నేత్రాలను నేను గాంచుచున్నాను. నీ అందు ఆది మధ్యాంతరములు నేను గాంచలేకున్నాను. సో ఇక్కడ విశ్వరూప అని అడుగుతున్నాడు, విశ్వప్రభు అంటున్నాడు. ఎన్నెన్ని గ్లోరిఫికేషన్స్ వచ్చేస్తున్నాయి నోట్లోంచి అర్జునుడికి. నీ దేహమందు అన్ని అపరిమిత బాహువులు అంటే ఎన్ని చేతులు ఉన్నాయో నేను లెక్కలేనని చేతులు ఉన్నాయి. ఉదరాలు అంటే కడుపు, ముఖాలు, ఎన్నో ముఖాల్లో నేత్రాలు, కళ్ళు, ఇవన్నీ నేను చూస్తున్నాను కృష్ణ. నేను ఎక్కడి నుండి ఎక్కడ, వే టు స్టార్ట్ వే టు ఎండ్ నాకు అర్థం అవట్లేదు. ఎక్కడ ఏది ఆది, ఏది మధ్యము, ఏది అంతము, ఇవి గాంచలేకున్నా నాకు కనిపించట్లేదు, నాకు అర్థం అవట్లేదు అని చెప్తున్నాడు అనమాట. ఇంత అపరిమితంగా ఉన్నావు నువ్వు, జ్వలించు అగ్ని లేక అపారమైన సూర్యుని తేజస్సు వల్లే సర్వదిక్కులకు వ్యాపించుచున్న తేజోమైన కాంతి వలన నీ రూపం గాంచుట కష్టమగుచున్నది.
ఆయనను పెక్కు కిరీటముల చేతను గదల చేతను చక్రముల చేతను అలంకరింపబడిన నీ ఉజ్వల రూపాన్ని సర్వత్రా నేను గాంచుచున్నాను. ఇంకా భగవంతుడు స్పెషల్ కళ్ళు ఇచ్చాడు కదా అర్జునుడికి, చక్షువులు. ఈ మామూలు చక్షువులతో నువ్వు చూడలేవు, ఈ కళ్ళు నేను ఇస్తున్నాను, ఈ చూపు నీకు ఇస్తున్నాను, నువ్వు చూడు అంటే కూడా ఎంత తేజస్సు అంటే సూర్యుని తేజస్సు వల్లే సర్వ దిక్కులా వ్యాపించిపోయిందనమాట ఆ యుద్ధ భూమిలో. ఇంత కాంతిలో నేనేమీ చూడలేకపోతున్నాను కృష్ణ అని ఒక విధంగా బాధపడుతూ, అయినా నేను ఎన్నో కిరీటాలు, ఎన్నో గదల చేతను, ఎన్నో చక్రాల చేతను నీవు అలంకరింపబడిన నీ ఉజ్వల రూపాన్ని నేను గాంచుచున్నాను. ఇంత అందమైన రూపము నేను కాంచలేకనే, అంటే చూడలేకనే చూస్తున్నాను అని చెప్తున్నాడు. దివ్యమైన ఆదిధ్యేయము నీవే, విశ్వమంతటికి నీ పరమాధారము నీవే, అవ్యయుడవు మరియు సనాతనుడవు నీవే, శాశ్వత ధర్మ రక్షకుడవు, దేవాది దేవుడవు నీవే, ఇది ఏ నా అభిప్రాయము. సో కృష్ణుడు ఏమేమైతే మనకి శ్లోకాల్లో ఇంతకుముందు చెప్పాడో అవన్నీ కూడా నిజమే. నీవు ధర్మరక్షకుడవు, శాశ్వతంగా ఉంటావు, నీవు సనాతన ధర్మాన్ని నిలబెడతావు, ఇవన్నీ నీవే కృష్ణ అని చెప్తున్నాడు. మళ్ళీ ఆది మధ్యాంతర రహితగాను, అపరిమిత వైభవం గలవానిగాను, అనేక బాహులు కలవాని, సూర్యచంద్రులు నేత్రముగా గలవానిగను. సో ఒక కన్ను సూర్యుడు, ఒక కన్ను చంద్రుడు, అవి నేత్రాలు విశ్వరూపానికి. సో అవి ప్రజ్వలించుచున్న అగ్ని, వెలవడుచున్న ముఖము కలవానిగను, సర్వతేజంతోని సమస్త విశ్వాన్ని దభింపచేయుచున్న వానిగాను నిన్ను గాంచుచున్నాను. నిన్ను ఈ విధంగా చూస్తున్నాను. ఒక కన్ను సూర్యుడిగా ఉంది, ఒక కన్ను చంద్రుడిగా ఉంది. ఎంతో తేజోమయము, ఎన్నో చేతులు, కాళ్ళు, ఎన్నో చేతులు, తర్వాత ముఖాలు, ఇవన్నీ నేను చూడగలుగుతున్నాను కృష్ణ అని గట్టి గట్టిగా చెప్తున్నాడు అనమాట. ఇంకా నీవు ఒక్కడవే అయినను సమస్త ఆకాశము, సమస్త లోకాలు మరియు వాని నడుమగల ప్రదేశం అంతటిని వ్యాపించి ఉన్నావు. ఓ మహానుభావ, అద్భుతము భయంకరము అగు నీ రూపము కాంచే లోకములన్నీ కలతనందుచున్నవి. సో ఇవన్నీ చూసి అన్ని లోకాలు కలతనందుచున్నాయి, భయపడుతున్నాయి అని చెప్తున్నాడు. దేవతా సమూహాలన్నీ నిన్ను శరణి వేడి నీ యందు ప్రవేశించుచున్నవి. వారిలో కొందరు భయపడిన వారే ముకులిత హస్తములతో ప్రార్థించుచున్నారు. మహర్షులు, సిద్ధ సమూహాలు రోధిస్తూ శాంతి శాంతి అనొచ్చు వైదిక మంత్రాలచే నిన్ను స్తుతిస్తున్నారు. సో ఇంత వెలుతురు వచ్చేసరికి న్యాచురలీ అన్ని లోకాలు కూడా భయపడిపోయాయి అన్నమాట. సో మహర్షులు, సిద్ధమునులు, భగవంతుడికి ఏదో కోపం వచ్చినట్టుంది, ఏంటి ఇంత పెద్దగా ఎందుకు అయిపోయాడు ఇవన్నీ అని అందరూ కూడా శాంతి మంత్రాలందరూ స్తుతిస్తున్నారు అని అర్జునుడు చెప్తున్నాడు అన్నమాట. ఈ అద్భుతము ఇంత అద్భుతం అని అనుకొని అర్జునుడు అనుకోలేదు. ఏదో చిన్న ఆట బొమ్మ ఇస్తాడేమో అనుకుంటే ఇంత పెద్దగా. సో పరమశివుని పలు రూపాలు, ఆదిత్యులు, వసువులు, సాధ్యులు, విశ్వదేవతలు, అశ్విని కుమారులు, మరప్తులు, పితృదేవతలు, గంధర్వులు, యక్షులు, అసురులు, సిద్ధులు నిన్ను ఆశ్చర్యచకితులై గాంచుచున్నారు. సో అందరూ కూడా అన్ని లోకాల నుండి వచ్చేసి అందరూ చాలా చూస్తూ ఉన్నారు అని చెప్తున్నారు అన్నమాట. నెక్స్ట్, ఓ మహాబాహో, పెక్కు ముఖాలతోడా, నేత్రములతోడా, బాహువులతోడా, ఉరువులతోడా, పాదాలతోడా, ఉదరములతోడా, భయంకరమైన దంతంతోడా కూడిన నీ మహారూపాన్ని గాంచి దేవతతో కూడిన లోకములన్నీ వ్యధ చెందుచున్నవి. వారి వలనే నేను కలత చెందుచున్నాను. సో చుట్టూ అందరూ వచ్చేసారు కృష్ణ, దేవతలందరూ భయపడిపోతున్నారు, వ్యధ చెందుతున్నారు. నేను కూడా వారి వలె కలత చెందుతున్నాను, చాలా భయమేస్తుంది అని చెప్తున్నాను. సో సర్వవ్యాపకుడైన ఓ విష్ణు, ఆకాశాన్ని తాకు పెక్కు ప్రకాశ వర్ణాలతో కూడిన నిన్నును, తెరవబడిన నీ ముఖాలను, తేజవంతమైన నీ విశాల నేత్రాలను గాంచి నా మనస్సు భీతిని కలత నొందినది. మనోస్థిరత్వంను గాని సమత్వంను గాని నేను ఏమాత్రము నిలుపుకోలేను. ఓ దేవాది దేవా,
ప్రపంచ శరణ్య మండుచున్న ప్రళయాగ్ని బోలిన నీ ముఖాలను భయంకరములైన దంతాలను గాంచి సమత్వమును నిలుపుకోలేని సర్వ దిక్కులను విస్మరించితి. సర్వ విధాల నేను భ్రాంతుడైతిని, దయతో నా పట్ల ప్రసన్నుడవు కమ్ము. ఇంకా లాస్ట్కి ఇప్పుడు చూడండి, పెద్ద రంగుల రాట్నం ఉంటుంది కదా, ఏదో తోరా తోరా అవి ఇవి ఎన్నో ఆట వస్తువులు ఉంటాయి. ఎక్కడ మనం ఏదైనా ఎగ్జిబిషన్ అక్కడ ఇక్కడ వెళ్తే తీరా అది ఎక్కిన తర్వాత ఏమవుతుంది, ఓ గట్టిగా అరుస్తుంటారు కదా ప్రజలు. ఇక్కడ ఇలా అయిపోయిందనమాట ఈయనకి. ఏదో నేను కొంచెం అడిగాను చూపించు అని, ఇంత దివ్యమైన అంటే ఇంత పెద్ద శరీరం నువ్వు చూపించేసరికి నాకు వణుకొచ్చేస్తుంది, నాకు భయమైపోతుంది అని చెప్తున్నాడు. ఇంకా ఏం చూస్తున్నాడో చెప్తున్నాడు. భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు మున్నగవారు తోడను, ప్రతిపక్షపు రాజులు తోడను, ధృతరాష్ట్రుని పుత్రులందరూ మా పక్షమునందలి యోగ గ్రణ్యులు నీ భయంకరమైన నోళ్ళే అందు వేగంగా ప్రవేశించుచున్నారు. ఇంకా విశ్వరూపం యొక్క నోరు తెరుచుకుంది. ఎన్ని నోర్లు, ఎన్ని తలలు ఉన్నాయో అన్ని నోళ్ళు. సో వీళ్ళందరూ వెళ్ళిపోతున్నారంట ఆ నోట్లోకి. ఈ దంతాల నడుమ చూర్ణం చేయబడిన తలలతో తగులుకొని కొందరిని నేను గాంచుచున్నాను. అంటే ఏంటి, వీళ్ళందరూ ఎప్పుడో మరణించారనమాట. ఇదే జరుగుతుంది ఫ్యూచర్ అని ఒక సినిమా చూపించేశాడనమాట విశ్వరూపం. ఎవరికి? అర్జునుడికి. అర్జునుడు అరుస్తూ అరుస్తూ చెప్తున్నాడు, నేను వీళ్ళని కావాలనుకున్నాను. భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు వీళ్ళందరూ ప్రతిపక్షపోళ్ళు, మన వాళ్ళు కూడా, మా పక్షం వాళ్ళు కూడా, వీళ్ళందరూ వేగంగా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నారంట ఆయన నోట్లోకి. వెళ్ళిపోయి చూర్ణం అవుతున్నారు. అంటే ఒక మనిషి దంతాలు పళ్ళల్లో ఇరుక్కుని చెదిరినట్టు అయిపోతుంది వాళ్ళ యొక్క శరీరము అని అర్జునుడు చెప్పి భయపడుతున్నాడు అనమాట. ఇంకా ఏమంటున్నాడు, నదీ ప్రవాహములు సముద్రమునందు ప్రవహించినట్లు ఈ మహాయోధులందరూ నీలో నోళ్ళయందు ప్రవేశించి మండిపోచున్నారు. సో ఉదరంలో ఆ పొట్టలో ఏదైతే మంట ఉందో ఆ మంటలో నోట్లోంచి వెళ్ళి మంటలో పడిపోతున్నారంట అన్నమాట. సో అత్యంత వేగంతో మిడతలు తమ నివాసం కొరకై జ్వలించుచున్న అగ్ని అందు ప్రవేశించినట్లు జనులందరూ నీ నోళ్ళ అందు ప్రవేశించుటను నేను గాంచుచున్నాను. ఓ విష్ణు, నీవు సమస్త జనులను నీ మండుచున్న నోళ్ల ద్వారా అన్ని వైపులా నుండి మృంగివేయినట్లు నేను గాంచుచున్నాను. విశ్వమంతటిని నీ తేజస్సుతో ఆవరించి భయంకరములను తప్పింపజేయినను అగు కిరణముల వలె నీవు వ్యక్తమగుచున్నావు. ఇప్పుడు మనం మధ్యలో ఉన్నాము, మన చుట్టూ మంట పెట్టేశారు అనుకోండి, అప్పుడు ఎలా ఉంటుంది? ఎంతో భయం వేస్తుంది కదా. సో ఆ వేడి అవన్నీ కూడా అవి లోపల ఉన్నాయి, విశ్వరూపంలో కృష్ణుల్లో ఉన్నాయి. దిస్ ఈజ్ ద ఫ్యూచర్ అని చూపిస్తున్నాడు కృష్ణుడు. కానీ అర్జునుడికి అలా అనిపిస్తుంది అనమాట. నీ నోళ్ళలో నీ మండుచున్న నోటి ద్వారా అన్ని వైపుల నుండి మిరింగి వేయినట్లు నేను గాంచు. అంటే ఎవరు ఎక్కడి నుండి తప్పించుకోలేరు. విశ్వం అంతటా ఆవరించేశాడు. ఇంత భయంకరంగా తప్పింపజేయనని ఆ కిరణాలను నీవు వ్యక్తమగుచున్నావు. ఎటు నుండైనా నీ నోట్లోకే వెళ్ళిపోతున్నారు వాళ్ళు. దేవాదిదేవ, ఇంతటి భయంకర రూపంతో ఉన్న నీవెవరో నాకు దయతో తెలియజేయము. నేను నీకు ప్రణామాలు అర్పించదను, నన్ను అనుగ్రహింపము. నీవు ఆది పురుషుడవు, నీ కార్యమెట్టిదో ఎరగలేకున్నందున నిన్ను గూర్చి నేను తెలుసుకోగోరుచున్నాను. సో ఇంకా ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాడంటే అర్జునుడు వాచ అక్కడి వరకు ఉందన్నమాట. తర్వాత కృష్ణుడు ఏం సమాధానం చెప్తాడు అనేది మనం రేపు చూద్దాం. ఓకే, ఏంటి అంటే అర్జునుడు అంతగా భయపడిపోతాడు అనమాట. ఆ నోళ్లల్లోకి, ఆ మంటల్లోకి వీళ్ళందరూ యుద్ధ భూమిలో ఉన్నారు. వాళ్ళని చూసి నేను యుద్ధం చెయ్యను అన్నాడు. అయితే అది ముందే జరిగిపోతున్నది చూపించాడు అనమాట. చూపించేసరికి ఇంకా అర్జునుడు చాలా భయపడిపోయి, ఇంకా చాలు బాబు నీ విశ్వరూపము, మళ్ళీ బ్యాక్ వచ్చేసి నా ఫ్రెండ్ లాగే ఉండు, మనం ఇద్దరం కలిసి ఉండగలుగుతాం, నేను చూడలేకపోతున్నాం ఇంత భయంకరమైన రూపాన్ని, నేను చూడలేను కృష్ణ అని చేతులెత్తి దండం పెట్టి శరణాగతి పొందుతాడనమాట. సో ఇది ఇక్కడ వరకు మనం ఈరోజు స్టాప్ చేద్దాము.
సో రేపు మిగతాది మనం చెప్పుకుందాం. ఓకే, ఈజ్ ఇట్ ఇంట్రెస్టింగ్? మీకేమైనా Yes, అర్థమైందా? బాగా ఇంట్రెస్ట్ వచ్చింది మాతాజీ. మన చాలా రోజుల తర్వాత విన్నాము. అంటే ఇంకా వరుసగా అర్జునుడు ఏమేమి చెప్పాడు అనేది మనం అన్ని సమ్మరీస్లో ఇక్కడ మనకి స్లైడ్స్లో మొత్తం ఇవ్వరు. నేను భగవద్గీత యాజ్ ఇట్ ఈస్ మన పుస్తకంలో నుండి చదివాను అనమాట. అవన్నీ కూడా అవి చదివితేనే మనకి ఆ జోష్ సో ఆ విశ్వరూపాన్ని ఆనందించినప్పుడే కృష్ణుడు మనకి ఏం చెప్తున్నాడు ఏంటి అర్థం కాదు కదా అర్జునుడికి. భీష్ముడు వెళ్ళిపోతుంది, ద్రోణుడు వెళ్ళిపోతుంది, అందరూ నోళ్ళల్లోకి వెళ్ళిపోయి చూర్ణం అయిపోతున్నారంట ముద్దల్లాగా. ఈ తర్వాత ఈ రక్త ప్రవాహము అవి కూడా చెప్తూ ఉంటాడు. సో ఈ తర్వాత ఏమంటాడు కృష్ణుడు ఆచలం అంటే కృష్ణుడు ఏం చెప్తాడు జవాబు అంటే నేను కాలాన్ని అంటాడు. అంటే పూర్వము నేనే ఉన్నా, ప్రస్తుతం నేనే ఉన్నా, భవిష్యత్తులో నేను ఉంటాను కాబట్టి కాల నిర్ణయాన్ని నేనే తీసుకుంటాను. సో నువ్వు నిమిత్త మాత్రుడవి, నీవు చంపుతున్నావని నువ్వు అనుకోవద్దు, ఆల్రెడీ వాళ్ళని నేను చంపేశాను. సో అందుచేత యుద్ధము చెయ్యి అని చెప్తారు అన్నమాట. అది రేపు మనం చూద్దాం. రేపు అది అయిపోయిన తర్వాత అధ్యాయం యొక్క మహత్వం కూడా తెలుసుకుందాం. ఓకే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. श्री राधा मदन मोहन की जय, जगन्नाथ भद्रमय की जय, गौर निताय की जय. All glories to assembled devotees. Hare Krishna. All glories to assembled devotees. Hare Krishna. All glories to assembled devotees. Hare Krishna. Thank you all so much. Hare Krishna. రేపు మళ్ళీ ఇదే